ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలకు ఏఐసీసీ నుంచి పిలుపొచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఆమె త్వరలో ఢిల్లీ వెళ్తారని తెలుస్తోంది. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఢిల్లీలో ధర్నాకు దిగే అవకాశం ఉంది. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలే అజెండాగా ఈ ధర్నా నిర్వహించే అవకాశం ఉంది. షర్మిల ధర్నాకు పార్లమెంట్ ఎంపీల మద్దతు కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మరింత సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాజు జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ రాజు. షర్మిలకు ఢిల్లీ నుంచి పిలుపొచ్చినట్టు తెలుస్తోంది. అంటే 2వ తారీఖున ఆమె ఢిల్లీలో ధర్నాకు దిగే అవకాశాలే ఉన్నాయా? ఏం చెప్తున్నారు కాంగ్రెస్ నేతలు? రైట్ సతీష్, మొత్తం మీద ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా పీసీసీ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించినటువంటి షర్మిల ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా పర్యటిస్తూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులన్నీ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా దూకుడు పెంచి జగన్కి పక్కలో బల్లెంలో తయారైనటువంటి పరిస్థితి. అంతేకాకుండా జగన్తో పాటు జగన్ కుటుంబాన్ని కూడా ఏకిపారేస్తున్నారు. ఆయనకు సంబంధించినటువంటి ఎవరైతే ఆయన సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరి మీద కూడా ఆమె బాణాలను సంధిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే జగన్ ఏదైతే ప్రత్యేక హోదా అనేటటువంటి అంశంతో 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చారో దాన్ని టార్గెట్ చేస్తూ ప్రస్తుతానికి షర్మిల ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సూచన మేరకు ఏపీలో జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలి అంటే సో ఇప్పుడు ఉన్నటువంటి ఏకైక మార్గం, అంతేకాకుండా ఆ ఏకైక లక్ష్యం ఒకటే. సో అందులో భాగంగా ప్రత్యేక హోదా సాధన కోసం ఢిల్లీలో దీక్ష చేయాలి, ఢిల్లీలో ఆందోళన చేయాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే 2వ తేదీ ఆమె ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో ఈ ఆందోళన చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రత్యేక హోదాకి సంబంధించి. అయితే ప్రత్యేక హోదా కోసం తనకు ఎక్కువ ఎమ్మెల్యేలను కానీ ఇచ్చినట్లయితే ఆ ప్రత్యేక హోదాకి సంబంధించి వాళ్ళందరితో కూడా అంటే ఎంతమంది ఎంపీలు ఎక్కువ ఇస్తే ప్రత్యేక హోదా సాధిస్తానని చెప్పేసి, అంతేకాకుండా ఢిల్లీ మెడలు వంచుతానని చెప్పేసి చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విషయాన్ని ఆయన మర్చిపోయినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ప్రజల్లో కూడా తీవ్ర వ్యతిరేకత ఉండడం, అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి ఈ ప్రత్యేక హోదాకి సంబంధించినటువంటి అంశాన్ని అటకెక్కించినటువంటి నేపథ్యంలో దాన్ని ఒక సెంటిమెంట్గా వాడుకోవాలి ఈసారి ఎలక్షన్స్లో, తద్వారా జగన్మోహన్ రెడ్డిని ఇరుకున పెట్టాలనేటటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు, సూచన మేరకు వైఎస్ షర్మిల ఢిల్లీలో దీక్ష చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. మరోపక్క జగన్మోహన్ రెడ్డి కూడా ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ పెద్దలను కలుస్తూ వెళ్తూ ఉన్నటువంటి ఆ నేపథ్యంలో ఆయనకి చెక్ పెట్టాలి అంటే తన చెల్లెలైనటువంటి షర్మిల్లోని రంగంలోకి దింపాలి అనేటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా, అంతేకాకుండా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దురాగతనాలు ఎక్కడికక్కడ ఎండగడుతూ వైఎస్ షర్మిల దూకుడు పెంచుతూ పార్టీకి సంబంధించిన శ్రేణులన్నీ కూడా సమాయత్తం చేయడమే కాకుండా ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి పార్టీ క్యాడర్తో సమావేశాలు చేస్తూ ఆమె ముందుకు సాగిపోతూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి ఏ మాట అయితే చెప్పి ప్రజల్ని మోసం చేశారు అని చెప్పేసి వాదన ఉందో అందులో భాగంగానే ఈ ప్రత్యేక హోదా అనేటువంటి అంశాన్ని ఆమె తెరపైకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. సో తద్వారా ఈ ప్రత్యేక హోదా విషయాన్ని తెరపైకి తీసుకొచ్చి సో ప్రత్యేక హోదా ద్వారా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే పిలుపు మేరకు ఆమె ఈ ధర్నా చేసేటటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికి వైఎస్ షర్మిల తోటి ఒక్కసారిగా చెప్పాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక గుబులు మొదలైంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఆమె రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో పర్యటన చేసి ప్రస్తుతానికి ఆమె ఢిల్లీకి వెళ్తున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఒక రకమైనటువంటి భయం మొదలైందని చెప్పుకోవచ్చు. సతీష్. రైట్, థ్యాంక్ యూ రాజు.